ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే కథ నేను పోతే. భోజమహారాజు ఒకనాడు తన ఆస్థాన పండితులతో మోక్షానికి పోగలిగేవాడెవ్వడు అని ప్రశ్నించాడట. యజ్ఞయాగాదులు చేస్తే మోక్షానికి పోవచ్చునని కొందరు, జ్ఞానం పొందితే పోవచ్చునని కొందరు, భక్తితో పోవచ్చునని కొందరు, మంచివారితో స్నేహం చేస్తే పోవచ్చునని కొందరు, ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పసాగారు. అదే ఆస్థానంలో ఉన్న మహాకవి కాళిదాసు లేచి నేను పోతే పోవచ్చు అని అన్నాడు. ఆ మాట తక్కిన వారికి కోపం తెప్పించింది. మాకు లేనిది ఏమిటి, కాళిదాసుకి ఉన్నది ఏమిటి, అతనొక్కడే మోక్షానికి పోతానంటాడేంటి అని చిరాకు పడ్డారు. ఇతడేనా మోక్షానికి పోయేవాడు అంటూ ఆరోపణలు కూడా మొదలయ్యాయి. భోజుడు కాళిదాసు వంక ప్రశ్నార్థకంగా చూశాడు. అప్పుడు కాళిదాసు లేచి, మహాప్రభు, నేనే అనే అహంకారం, గర్వం పోతే ఎవడైనా సరే మోక్షానికి పోవచ్చు అన్నాను. అంతేగాని నేను పోతానంటూ చెప్పడం నా ఉద్దేశం కాదు అని వివరించాడు. భోజమహారాజుతో సహా సభాసదులందరూ కాళిదాసుని మెచ్చుకున్నారు. మిత్రులారా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, మనిషి ఎప్పుడైతే నేనే అనే గర్వాన్ని, అహంకారాన్ని వదిలేస్తాడో అప్పుడే భగవంతుణ్ణి చూడగలడు, భగవంతుణ్ణి చేరుకోగలడు. ఈ చిన్న విషయాన్ని మర్చిపోయి నేను అన్ని పూజలు చేశాను, నేను ఇన్ని వ్రతాలు చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. దయచేసి అవి మానండి, అప్పుడే జీవితం బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.